హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ ఐటమ్ వచ్చేసి చీజ్ కునాఫా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం అనేసి మనం కొంచెం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకొచ్చి 2 స్పూన్స్ షుగర్, మిల్క్ తోటి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిల్క్ పోసాక బాగా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా. తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి రానిస్తున్నప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంత జాగ్రత్తగా కలిపినా ఈ రొండ్లు కట్టడం అనేది సహజమే. కట్టేసుకుంటే బెస్ట్. ఇంక ఇలాంటి టైంలో పొయ్యి కట్టేసుకుని తిప్పుకుంటూ ఉంటుంది. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయిపోయింది అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి నేను కొంచెం కుంకుమ యాడ్ చేస్తాను. ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇలా కొన్ని పిస్తా పప్పులు కట్ చేసుకున్నాం. ఇలా నీట్గా ఒలిసేసుకున్నాక ఇట్లా చిన్న చిన్నగా ఇలా రఫ్గా ముక్కలు చేసుకోవాలి. మనము ఇట్లాగా రెడీ చేసుకున్న పిస్తా పప్పుని మనము పక్కన పెట్టుకుని, ఇది ఎంత కావాలో అంత మనం అనుకున్నంత తీసుకుని దీన్ని బాగా బటర్ పట్టించి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం బటర్ పట్టించుకోవాలి అన్నమాట. బాగా పిసుక్కోకుండా పైపైన మెత్తగా పిసుక్కొని లైట్గా అందించుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం దీన్ని ఇలా పక్కన ఉంచుకొని ఈ చీజ్ని మనం చిన్నగా తురుముకొని పెట్టుకుందాం. మనం ఇలా చీజ్ని గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా సన్నగా చేసేసుకున్నాక ఇది మనము పక్కన ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాక మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాసెస్ కోసం మనకి ఇలాంటిది కేక్ మౌల్డ్ ఏదో ఒకటి తీసుకుని దీంట్లో కొంచెం బాగా వెన్న పూసుకోవాలి. ఇలా రవ్వ ఎక్కువగా దలసరిగానే పూసుకున్నాక మనం ఫస్ట్ తడిపి పెట్టుకున్న ఈ సన్న సేమియా, దీన్ని ఇంకా షీర్ కుర్మా చేసుకునే సేమియా, ఈ కునాఫా చేసుకునే సేమియా అంటారు కదా, దీన్ని మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా నొక్కాలి. ఇలాగ నొక్కేసాం కదా,
ఇప్పుడు మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నది ఇది ఉంది కదా మంది, దీన్ని కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకో. ఇప్పుడు దీని మీద మనము తీసుకున్న ఈ చీజ్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, బాగుంది కదా చీజ్ కునాఫా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇది వేసేసుకోవాలి మనం. ఇది కూడా మళ్ళీ పైన వేసుకున్నాం నీట్గా. ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా కొంతసేపు పొయ్యి మీద ఫ్రీ హీట్ చేయాలి. కావాలంటే మన చుట్టూ నుంచి కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. కొంచెం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక కొలత వాటర్ తోటి మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. అందులోకి ఇది మనకి కునాఫా చుట్టూ నుంచి కొంచెం మనకి ఇట్లా స్ప్రెడ్ అవుతుందన్నమాట, లోపల ఉన్న గీయేది ఇది. నెక్స్ట్ దీన్ని ఇలా తిరిగేసి ఇలా గిన్నె కూడా చూడండి క్రిస్పీ అయ్యింది కదా. ఇప్పుడు గిన్నె మీద పెట్టి దీన్ని మూత పెట్టుకోవాలి. అందులో షుగర్ సిరప్ కూడా కరిగిపోయింది కదా, దీన్ని కట్టేసుకోవాలి. తీసి చూద్దాం. కునాఫా స్వీట్ ఇంకొక 2 minutes తర్వాత మనది కునాఫా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన కునాఫాని పొయ్యి ఆఫ్ చేసుకుని దాని అయిపోయినట్టుంది, ఇందులో ఉల్టా చేసుకోవచ్చు. రెడీ టు ఈట్ కునాఫా. మన కునాఫా స్వీట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ చేయొచ్చు వేడి వేడి కునాఫా. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. మొన్న నేను కొనుక్కున్నాను కదా కునాఫా స్వీటు, యాజ్ ఇట్ ఈజ్ అదే ఉందండి, అలాగే ఉంది. అబ్బబ్బా బాగుంది కునాఫా స్వీటు. వావ్, నేను ఇట్లే చేసేసుకోగలను నేను అసలు అనుకోలేదు. చాలా టేస్టీ కునాఫా స్వీట్ ఈజ్ రెడీ.
ఆహా ఆహా చాలా బాగుంది. మీరు ఎవరన్నా మా ఇంటికి రండి, మీ అందరికీ చేసి పెట్టేస్తాయి కునాఫా స్వీట్. అబ్బా చాలా బాగుంది. మనం టేస్ట్ చూపిద్దాం. అంజమ్మని వీడియో తీసినప్పుడు ఇంకా అంజమ్మ గారు రండి, మీకోసమే ప్రేమగా లవ్తో మొగుడుగా చేస్తా మీకు. లవ్ కవ్వు అన్నీ పెట్టా. అవును, ఇప్పుడు ఎప్పుడో ఉంది పైన ఇద్దరం కలిసి ఇంకోనమ్మ గారు తినేసి టేస్ట్ చెప్పండి. కునాఫా కునాఫా రూతు సౌదీ అరేబియా స్వీట్ కునాఫా కునాఫా. తర్వాత వీడియో పెట్టని చూసి చేస్తుంది, దానికి ఇచ్చే తినేస్తుంది. తిని చెప్పండి ఎలా ఉందో, కష్టపడి చేశాను. అంజమ్ గారు మొన్న నేను ఇదే స్వీట్ 400 కొన్నా తెలుసా. ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలో కావాలంటే వీడియో చూసి లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయాలి. మీరు అందరూ అటు పాటలు ఇటు వచ్చేయండి. కునాఫా స్వీట్ ఎలా ఉందమ్మా? అవునా, మీరందరూ ఇంటికి వెళ్ళి చేసుకోండి అమ్మా, చాలా ఖర్చు అవుతుంది. టేస్ట్ ఉంది.